ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన టెంపుల్ మానసాదేవి టెంపుల్. ఈ మానసాదేవి టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు. మీరు కూడా రండి. దీని విశేషాలు ఏమిటి అంటే, మన కరీంనగర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే బిఫోర్ 10 అయితే ఒక 2-3 బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ టెంపుల్కి. ఆ విధంగా అయినా రావచ్చు, లేదు అనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అయినా రావచ్చు. టైమింగ్స్ వచ్చేసేసి టెంపుల్వి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు దర్శనం అనేది ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉంది అని అంటే 1:30 వరకు కూడా దర్శనం అనేది జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసేసి మళ్ళీ 4:30కి స్టార్ట్ అవుతుంది దర్శనం టైమింగ్ అనేది. ఇంత పవిత్రమైన టెంపుల్కి చాలా అంటే వచ్చే జనాలు మాత్రం చాలా వస్తున్నారు. మన భారతదేశంలోనే 2 టెంపుల్స్ ఉన్నాయి మానసాదేవి టెంపుల్. ఒక టెంపుల్ వచ్చేసేసి ఇప్పుడు మనకు తెలంగాణలో బెజ్జంకి మండలము కాసింపేట గ్రామానికి చెందిన మానసాదేవి టెంపుల్ కరీంనగర్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్లో ఉందంటండి. ఈ 2 టెంపుల్స్ ఉన్నాయి. మానసాదేవి టెంపుల్ చాలా పవర్ఫుల్ శక్తివంతమైన టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మన కొన్ని పాటించాలండి. పాటించాల్సిన నియమాలు అయితే, లేడీస్ అయితే మాత్రం కంపల్సరీ జడ వేసుకోవాలి అండ్ కాళ్ళకు పారాణి రాసుకోవాలి. ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు రాసుకొని దానిపైన పారాణి రాసుకోవాలి. పారాణి రాసుకున్న తర్వాత ఇక్కడ అందరు చూస్తున్నారా పారాణి రాసుకుంటున్నారు, మేము కూడా రాసుకున్నాము. చాలా ఇలా రాసుకున్న తర్వాతే టెంపుల్లోకి అలో ఉంటుంది. ట్రెడిషనల్గా రావాలి టెంపుల్కి అయితే. అందరూ కూడా షార్ట్స్ అయితే నాట్ అలౌడ్. లేడీస్ అయితే మాత్రము చుడిదార్ వేసుకోవచ్చు, శారీస్ ట్రెడిషనల్ వేర్లో రావాలి. షార్ట్స్ అనేవి నాట్ అలౌడ్. से बुलाया नाम जब तेरा ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అని అంటే, వీళ్ళు పోచమ్మ టెంపుల్కి మరమ్మతులు చేస్తున్నారంట. మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ 2 విగ్రహాలు అనేవి బయటికి వచ్చాయి. ఆ 2 విగ్రహాలే మానసాదేవి అమ్మవారు మరియు అపురూప లక్ష్మీదేవి అమ్మవారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ అపురూప లక్ష్మీ అమ్మవారిని కూడా స్వయంభుగా వెలిసింది. అండ్ వీరభద్రస్వామి ఈ 2 దేవుళ్ళతో పాటు నవగ్రహాలు మనకు కూడా ఉంటాయి. అన్నిటినీ దర్శించుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి టెంపుల్ అయితే. ఇప్పుడు ఈ విశిష్టత ఏంటి అంటే, ఈ టెంపుల్కి ఇంతమంది రావడానికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహాలు కాని వారికి కూడా వివాహాలు అవుతున్నాయి. చాలా బాగుంటుందండి. నాగ ప్రతిమలతో కూడిన విశిష్టత కలిగిన టెంపుల్. ఇలా చూసారా ఇప్పుడు టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ఓడిబియ్యం కూడా పోస్తూ ఉంటారు అమ్మవార్లకు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 108 నాగ ప్రతిష్ట, నాగలతో కూడిన శివలింగాలు ఉంటాయి. 108 నాగ ప్రతిష్ట చేసిన శివలింగాలు ఉంటాయి. అన్నిటికీ కూడా మనం అభిషేకం చేస్తాము. ప్రతి సోమవారం కూడా ఇక్కడ
చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ధర్మగుండం ఉంటుంది. ధర్మగుండం నుండి ఆ వాటర్ తీసుకొని మనం 108 నాగ ప్రతిమలతో కూడిన శివలింగాలకు అభిషేకం అనేది చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ముడుపులు కూడా కడుతూ ఉంటారు. ముడుపులు కూడా చాలామంది కడతారండి. మేము ఉన్నప్పుడే అసలు వచ్చిన వాళ్ళందరూ ముడుపులు కడుతున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే మనం టికెట్ తీసుకోవాలి. 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే దాంతో మనకు పూజా సామాగ్రి ఇస్తారు. ముడుపు కట్టడానికి పూజా సామాగ్రి ఇచ్చి లోపల దర్శనం చేస్తారు మనకు. తర్వాత ఏంటి అంటే ఇక్కడ సీతారామాంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. లోపల ఆ మనసాదేవి టెంపుల్తో పాటు మనకు మనసాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. అపురూప లక్ష్మీదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. సీతారామాంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మగుండం చూసారా. ఇలా 108 నాగప్రతిష్టలతో కూడిన శివలింగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. సోమవారం అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. చూసుకొని వెళ్ళండి. వెళ్తే మార్నింగే వెళ్ళిపోండి. చాలా క్రౌడ్ మాత్రం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ టెంపుల్ గురించి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకుంటాము. ఆ తర్వాత మనసాదేవి అమ్మవారు చాలా బాగుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. మనం ఏది కోరుకున్నా జరుగుతుందంటే ఇక్కడ చెప్తున్నారు. ఈ మనసాదేవి అమ్మవారు ఎవరు అంటే శివుడి కూతురు అంటున్నారు. నాకు తెలియదండి, బట్ అక్కడ చెప్తున్న దాని ప్రకారం అయితే శివుడి కూతురు అని చెప్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే రీసెంట్గా మేమే ఫేస్ చేసాము. ఒకటి మొక్కుకొని వస్తే జరిగింది. వెళ్ళి నమ్మండి, చాలా బాగుంటుంది. ముడుపులు కూడా కట్టండి. బట్ కట్టేటప్పుడు ఏంది అని అంటే మనకు లోపల కూర్చుండబెట్టే ముడుపులు కట్టిస్తారు. తర్వాత ముడులు వేసిన తర్వాత బయటికి వచ్చాక ధ్వజస్తంభానికి ఆ ముడుపులది అనేది కట్టాలి. మనం కొబ్బరికాయ కట్టేటప్పుడు 5 ముళ్ళు వేసి కట్టాలి. అక్కడ మనం ఏ కోరిక అయితే అనుకుంటున్నామో ఆ కోరిక కోరుకొని ఓం మానసాదేవియే నమః అని 21 సార్లు ముడుపు కట్టేటప్పుడు మనం పఠించాలి. తర్వాత ఆ కోరిక నెరవేరితే నేను వచ్చి మళ్ళీ 27 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. 27 మన కోరిక ఏదైతే నెరవేరుతుందో వచ్చి 27 ప్రదక్షిణలు అని చేయాలి. ఇది మాత్రం ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంది. లోపల శ్రీచక్రం కూడా ఉందండి. శ్రీచక్రం కూడా చాలా బాగుంటుంది. మాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అయినా కూడా రావచ్చండి. మంచి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే 2 అవర్స్ టైం పడుతుంది. కరీంనగర్ నుండి అయితే బస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ అయినా తీసుకొని రావచ్చు. బెజ్జంకి మండలం కాసింపేట గ్రామానికి చెందిన మనసాదేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది త్రవ్వకాలలో బయటపడినది. 800 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అట. 800 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలంట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది లోపల గుడి లోపట. మనకు అలో ఉండదు వీడియోకి. ఇది మాత్రమే కవర్ చేయగలిగాము. ఇక్కడ శ్రీచక్రం మీరు చూస్తున్నది శ్రీచక్రము చాలా బాగుంది. ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఉన్నారు అమ్మవారు, కొంచెం కనిపిస్తున్నారు కదా, తను మానసాదేవి అమ్మవారు. ఇక్కడ కనిపిస్తుంది అపురూప లక్ష్మీదేవి అమ్మవారు. ఇద్దరు కూడా స్వయంభుగా వెలిసారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. కోరిన కోరికలను నెరవేర్చే అమ్మవారు. సీతారామాంజనేయ స్వామి కోరికలు నెరవేరిన వారు ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోస్తారండి. మనకు తెలంగాణలో అందరికీ ఐడియా ఉంటుంటుంది ఓడి బియ్యం పోయడం. అందరూ పోస్తూ ఉంటున్నారు, తెలంగాణే కాదు. ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు కదా, అమ్మవార్లే మానసాదేవి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అపురూప లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ మీరు చూస్తున్నది రియల్గా కనిపించే మనకు అమ్మవారు అపురూప లక్ష్మీదేవి అమ్మవారు. చాలా బాగుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా శక్తివంతమైన టెంపుల్. ఇక్కడ మీకు ఒకవేళ ఓడి బియ్యము తీసుకురాలేదు అనుకునే వాళ్ళకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మనీ ఇస్తే అక్కడ మీరు అన్నీ తీసుకోవచ్చు. ఓడి బియ్యంకు సంబంధించినవి అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ ఓడి బియ్యం పోవచ్చు. ఇక్కడ మా అక్కయ్యనే పోస్తున్నారు. తను కోరుకుంది, తన కోరిక నెరవేరింది. అందుకే ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాము.
బియ్యం ఇలా పొయ్యాలి. టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఒక్కొక్కరి చెప్తున్నారండి. చాలామంది కూడా మాకు కోరికలు నెరవేరాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా జాబ్స్ రాని వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చాయని, ఒక్కొక్కరికైతే 1 మంత్ కాదు 15 డేస్లోనే కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వస్తున్నారు. ఎక్కువగా అయితే మంగళవారం రోజు అయితే చాలా ఉంటారండి. ఆ రోజు మానసాదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకం అవుతూ ఉంటున్నాయి. శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. టెంపుల్కి మనం ఎంటర్ అయ్యే ముందు ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. అక్కడ ఆంజనేయ స్వామి గారు కూడా ఓపెన్గా ఉంటారు. చాలా పెద్దదిగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని కూడా అందరూ మిస్ చేయకుండా దర్శించుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు అనేవి, చాలా టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తుంటాము. థ్యాంక్ యూ. भगवते वासुदेवाय नमः।